వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం ఎంతమంది స్టార్ సినిమాలు రిలీజ్ అయినా సాయి పల్లవి నుంచి వచ్చే సినిమాలకు యమ క్రేజ్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సాయి పల్లవి నుంచి సినిమాలు వస్తున్నాయంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ థియేటర్ల ముందు క్యూ కడతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో వచ్చిన సాయి పల్లవి ప్రతి సినిమాకు ఇదే క్రేజ్ ఉంటుంది. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయి పల్లవిని ఫీమేల్ పవర్ స్టార్ అని, రౌడీ బేబీ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ రౌడీ బేబీ నుంచి వచ్చే సంవత్సరం ఒక క్రేజీ సినిమా రాబోతున్న విషయం మీకందరికీ తెలుసు. అదే చైతు సాయి పల్లవి నటించిన రియల్ స్టోరీ తండేల్ చిత్రం. నాగ చైతన్య హీరోగా చందు మొండెటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ తండేల్ చిత్ర విడుదలకు మరో 43 రోజులు మాత్రమే టైం ఉంది. రిలీజ్ దగ్గర పడడంతో అక్కినేని ఫ్యాన్స్ తండేల్ ప్రమోషన్స్ విషయంలో టెన్షన్ పడుతున్నారు. సంధ్య థియేటర్ దుర్ఘటన వల్ల జరిగిన పరిణామాల వల్ల అల్లు అరవింద్ చాలా ఒత్తిడితో బిజీగా ఉన్నారు. అయితే అది కంటెంట్ గురించి కాదండి, అది ప్రమోషన్లో భాగంగానే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే సంధ్య థియేటర్ దుర్ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్, తర్వాతి పరిణామాలు, ప్రెస్ మీట్లు, లీగల్ వ్యవహారాలు తదితర పనుల్లో అల్లు అరవింద్ చాలా బిజీగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా ఆయన మీద ఒత్తిడి తీవ్రంగా ఉంది. బన్నీకి క్లీన్ షీట్ రావాలని ఆయన ఆకాంక్ష. ఇంకోవైపు అల్లు కుటుంబానికి అత్యంత ఆప్తుడు బన్నీవాస్ సైతం కేసు పనులోనే ఉన్నాడు. ఎక్కువ సమయం అల్లు అర్జున్తోనే ఉంటూ స్నేహితుడి బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తండేల్ ప్రమోషన్లు ఎలా చేయాలనే ఆలోచన చేయడం కష్టం. అల్లు అరవింద్, బన్నీవాస్ ఇద్దరు కంటెంట్ మీద నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టేశారు. ఆ నమ్మకంతోనే ఆలస్యమైనా సరే పర్ఫెక్ట్గా డేట్ సెట్ చేసుకుని నాగ చైతన్యకు బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కానీ పుష్ప 2 విడుదల నుంచి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. గీతా కాంపౌండ్లో తండేల్ మాట వినిపించడం తగ్గిపోయింది. ఇలాంటి టైంలో తండేల్ ప్రమోషన్స్ ఎలా చేయాలనేది ఆలోచించడం అటు అరవింద్కి ఇటు బన్నీవాస్కి ఇద్దరికీ కష్టమే. సినిమాపై నమ్మకంతో బడ్జెట్ అయితే భారీగా పెట్టారు. ఆ నమ్మకంతోనే మంచి రిలీజ్ డేట్ను సెట్ చేసుకుని బ్లాక్ బస్టర్ అందుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఫిలిం నగర్లో ఓ టాక్ కూడా వినిపిస్తుంది. తండేల్ విషయంలో ఎటువంటి టెన్షన్ పడాల్సిన పనేం లేదు. ఎంత లేదన్నా బన్నీకి ఈ కేసులో త్వరగానే ఊరట లభించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ నేరుగా నేరస్తుడు కాదు కాబట్టి సానుకూల ఫలితం ఇచ్చే ఛాన్సులే ఎక్కువ. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం తండేల్ గ్రాండ్ రిలీజ్, నెవర్ బిఫోర్ పబ్లిసిటీ కోరుకుంటున్నారు. అది కూడా చైతు శోభిత పెళ్లి తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని అక్కినేని ఫ్యామిలీ సైతం భావిస్తుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి చివరిలో ప్లాన్ చేసుకున్నారని సమాచారం.